ముందు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, నాకు ఈ వెస్టేజ్ బిజినెస్‌ని పరిచయం చేసిన నా అప్లైనర్స్‌కి, నన్ను నమ్మి నాతో పాటుగా వచ్చేటువంటి నా డౌన్‌లైనర్స్‌కి అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ గారికి, కో ఫౌండర్ అయినటువంటి ఉమాశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క నాకిచ్చినటువంటి అవకాశాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, మై సెల్ఫ్ వచ్చేసి సుమన్. ప్రస్తుతం సిల్వర్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. బిఫోర్ వెస్టేజీ ఒక ప్రైవేట్ లెక్చరర్‌గా వర్క్ చేస్తూ చాలీ చాలని ఒక సాలరీ తోటి ఈ మామూలుగా గడుపుతున్నాను. కరోనా టైంలో నాకు మా గ్రేట్ లీడర్ అయినటువంటి క్రౌన్ డైరెక్టర్ చిరంజీవి సారు అండ్ కుమార్ సారు, రాజు సారు ఈ యొక్క బిజినెస్‌ని పరిచయం చేశారు. సో, వాళ్ళకెప్పటికీ నేను రుణపడి ఉంటున్నానని తెలుపుతున్నాను. అలాగే ప్రైవేట్‌లో ఉండేటువంటి ఇబ్బందులు ఎలాంటివో అవి చాలా మీకు తెలిసే ఉంటాయి. డైలీ మనం హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళు చెప్పినటువంటి టైంలో వెళ్ళాలి. ఎక్స్‌ట్రా అడిషనల్‌గా సండే గూడా క్లాసెస్ అనేటువంటివి ఉంటాంటాయి. స్పెషల్ క్లాసెస్ అవోటి, ఇవోటి. సో, మనము ఏదైతే ఇష్టమైనటువంటి ఫీల్డ్‌లోకి వస్తామో, దాంట్లో ఉండేటువంటి కష్టం అనేటువంటిది మనకెదురైనప్పుడు, మన ఇష్టాన్ని చంపుకొని ఎంతో ఆ కష్టానికి మించిన కష్టాన్ని మనము దాన్ని ఏదో కవర్ చేస్తూ, మనం చేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ వర్క్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మరి అలాంటి టైంలోనే నాకు మై అప్లైనర్ అనేటువంటి సార్ వచ్చి ఈ యొక్క బిజినెస్‌ని పరిచయం చేశాడు. దీంట్లో ఉండేటువంటి గొప్పతనం అనేటువంటిది, ఒక వాల్యూస్ అనేటువంటివి నాకు అర్థమై, ఈ బిజినెస్‌ని టేకప్ చేసి, కొంచెం మనసు పెట్టి ఈ యొక్క సిల్వరు పొజిషన్‌కి వచ్చాను. థాంక్ యూ సార్. థాంక్ యూ యువర్ సపోర్టింగ్ సార్. సో, ప్రతి లీడర్స్‌కి బిజినెస్ ప్లాను అండ్ దీంట్లో మనకు ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేటువంటి నాలెడ్జి చాలా ఇంపార్టెంటు అండ్ అవసరం గూడా. మరి ప్రతి జైన్ అయినటువంటి లీడరు కొన్ని మిస్టేక్స్ అనేటువంటివి చేయడం జరుగుతది. జనరల్‌గా 7 రకాల మిస్టేక్స్ అనేటువంటివి చేస్తారు. మరి ఈ 7 రకాల మిస్టేక్స్ అనేటువంటివి ఏంటియో ఒక్కసారి చూద్దాం. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం. ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం, ప్రారంభించే క్రమంలో అడ్డంకులను ఫేస్ చేయడం అన్నట్టు. అంటే ఎక్కువ మంది వెస్టేజ్‌లో జైన్ అయిన వెంటనే ఏదేదో ఆశిస్తూ ఉంటారు. వెంటనే సక్సెస్ రావాలని కోరుకుంటా అంటారు. ఇది కొంతమంది వాళ్ళకు తోచిన విధంగా చెప్పడం అనేది జరుగుతుందన్నట్టు. ఎప్పుడు ఇలాంటివి చేస్తారంటే, దీని గురించి సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం. దీని గురించి అవేర్‌నెస్ లేకపోవడం అన్నట్టు. మరి ఈ వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 2, 3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరూ మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులు సరిజేసుకోవాలి. దీనిని ఒక ట్రయలర్‌గా భావించరాదు ఫ్రెండ్స్. సో, వెస్టేజ్ వ్యాపారం మనం ప్రారంభించి వెంటనే సక్సెస్ రావాలంటే రాదది. దానికి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఒక 2, 3 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు ప్రతి లీడరు ఒక కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క
సక్సెస్ కి రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు అన్నట్టు. సో మరి ఈ యొక్క సక్సెస్ రావాలి అని అంటే ఆ 2-3 సంవత్సరాలలో నువ్వు దీని గురించి సరైనటువంటి నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవాలన్నట్టు. ఈ యొక్క బిజినెస్ గురించి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. అప్పుడు నేర్చుకుని ఏమవుతుందనంటే మనం చేసేటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో ఉండేటువంటి నాలెడ్జ్ మన అప్లైనర్స్ గాని, మన యొక్క తర్వాత మెంటర్స్ గాని వాళ్ళు ఇచ్చేటువంటి నాలెడ్జ్‌ని మనం తీసుకొని ఆ యొక్క మిస్టేక్స్‌ని సరి చేసుకోవాలి అన్నట్టు. సో, అలాగే దీన్ని ఒక ట్రైలర్‌గా చెప్పి ఏదో ఇలా మనం ప్లాను చెప్పినట్టు అంటే అర్థం కానట్టు ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పి వెంటనే ఓకే. నీ ఐడీ తీసుకో అనంటే ఎవరు తీసుకోరు. కాబట్టి దీన్ని ఒక ట్రైలర్‌గా అస్సలకే దీన్ని మనం భావించొద్దు. సో, దీంట్లోకు వచ్చినప్పుడు ఎన్నో ఆశలతోటి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు చాలా డ్రీమ్స్ తోటి లేదా ఆశలతోటి వస్తారు. సో, వచ్చి ఏం చేస్తారంటే ఇది నా వల్ల కాదిగ అనేటువంటి ఒక డిసిజన్ తీసుకొని వదిలి వెళ్తూ ఉంటారు. అంటే దాంట్లో ఉండేటువంటి ఒక నాలెడ్జ్ ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులే మధ్యలో వదిలి వెళ్ళిపోతారన్నట్టు దానర్థం. నువ్వు ఈ యొక్క బిజినెస్ అనేటువంటిది నీకు అర్థమైతే, నువ్వు కరెక్ట్ అయినటువంటి నాలెడ్జ్, నీ యొక్క అప్లైనర్స్ యొక్క గైడ్‌లైన్స్ అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు పాటిస్తే, అప్పుడు తప్పకుండా ఈ యొక్క బిజినెస్‌లో ఉండి తీరుతావు. అప్పుడు నువ్వు వదిలి వెళ్ళాలనేటువంటి ఆ యొక్క ఆలోచన గూడా రానే రాదు. సో, ఎప్పుడైతే నీకు సరైనటువంటి నాలెడ్జ్ తెలుసుకోకుండా ఉంటావో, అప్పుడే ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చి, మళ్ళీ అంతే డిసప్పాయింటెడ్ అవ్వు. నువ్వు దీన్ని క్విట్ చేస్తావన్నట్టు. సో, అంటే ఖచ్చితంగా దీని గురించి సరైనటువంటి నాలెడ్జ్‌ను నేర్చుకోవాలన్నట్టు. సో, నెక్స్ట్ మరి ఇందులో జాయిన్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క 7 రకాల మిస్టేక్స్ అనేటువంటివి చేయడం జరుగుతుందన్నట్టు. సో, ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఈ 7 రకాల తప్పిదాలకు ఉండేటువంటి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. సో, సరైనటువంటి కమిట్మెంట్ ఇవ్వాలి అన్నట్టు. సో, నెక్స్ట్ దీంట్లో ఆ కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుందనంటే, ఒక 7 రకాల మిస్టేక్స్ చేయడం జరుగుతదన్నట్టు లీడర్స్. సో, నంబర్ 1 ఏంటిదనంటే రీఇన్వైటింగ్ ద వీల్. సో, అంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. మనం సిస్టమ్‌లో ఏదైతే ఒక ప్లాను, ఒక సరైనటువంటి నాలెడ్జ్, ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుందో, దాన్ని నేర్చుకోవాలి తప్పితే, నీ స్వతహాగా నీకు తోచిన విధంగా దాన్ని మళ్ళీ నేను ఇట్లా చెప్తా, అట్లా చెప్తా అనేటువంటిది మన సొంత నాలెడ్జ్‌ని ఉపయోగిస్తే, ఇందులో సక్సెస్ అనేటువంటిది రాదు. సో, దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు నీ యొక్క అప్లైనర్ చెప్పినటువంటి దాన్ని ఫాలో కాకుండా, నీకు తెలిసినటువంటి దాన్ని నువ్వు అందరికి మిగతా వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది అనంటే, టైము వేస్ట్ అయితది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీ ఎనర్జీ గూడా వేస్ట్ అయితది. సో, సొంత ప్రణాళిక వేయడం అనేటువంటిది, అది నువ్వు చేయడం వలన టైము, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? నీకొక నిరాశ అనేటువంటిది మిగులుతది. సో, మళ్ళీ తర్వాత పని చేయకుండానే ఇన్‌కమ్ వస్తుందనుకోవడం చాలా బుద్ధి తక్కువ. సో, పని చేయకుండా ఇన్‌కమ్ వస్తదా? సో, మళ్ళా తర్వాత షార్ట్‌కట్ రూట్ అనేటువంటిది ఉపయోగించడం. సో, ఏదైనా పని చేయకుండా ఏది మన దగ్గరకు రాదు. మనము ఎంత కష్టపడతామో అంత కష్టంకు సంబంధించినటువంటి అంత కష్టం విలువ దానికి ప్రతిఫలం అనేటువంటిది రూపంలో వస్తుందన్నట్టు. సో, నెక్స్ట్ ఈ మిస్టేక్ అధిగమించాలంటే మరి ఏం చేయాలి అనంటే, ఒక మంచి స్పిరిట్‌తో పని చేయాలి. మంచి స్పిరిట్‌తో
మీ యొక్క అప్లైనర్ ఏదైతే చెప్తాడో ఆ అప్లైనరు యొక్క గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా నువ్వు ఫాలో కావాలి. అతడు ఏ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయమంటాడు? బిజినెస్ లో నీకు ఎలా సక్సెస్ వస్తుంది? ఆ ప్లాన్ ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటిది ఖచ్చితంగా మీ యొక్క అప్లైనరే నీకు ఇస్తాడు. సో అలాంటప్పుడు మీ అప్లైనర్ ని 100% డూప్లికేట్ చేయాలి. సో 100% ఎప్పుడైతే నువ్వు డూప్లికేట్ చేస్తావో నీకు అప్లైనర్ ఏ విధంగా సక్సెస్ అవుతాడో నువ్వు కూడా అదే సక్సెస్ ని అలాగే రీచ్ అవుతా ఉన్నట్టు. సో కాబట్టి ఇందులో 100% డూప్లికేషన్ అనేది చేయడం అనేది చేయాలి. అప్పుడే నువ్వు కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు అన్నట్టు, సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 2, ఏ స్మాల్ టైం యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. మన ఆలోచన విధానం మారకపోవడం, ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం. సో నేర్చుకోవడం, మీటింగ్స్ కి హాజరు కాకపోవడం. సో ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా సార్లు చేశాను ఇది. సో ఇప్పుడు అనంటే మనకొకటి ఓవర్ కాన్ఫిడెంట్ అనేటువంటిది ఉంటాంటది అప్పుడప్పుడు. సో దానివల్ల ఏమవుతుందనంటే ఎంతసేపటికి మన ఆలోచన ఒక సర్కిల్ గీసుకొని ఉంటది అన్నట్టు. ఆ సర్కిల్లోనే మనము కొట్టిమిట్టాడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ యొక్క మన అప్లైనర్ పరిచయం చేసినటువంటి ఆ బిజినెస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాది అని అనుకోవాలి. ఇక్కడ అనుకోకుండా ఏదో చేద్దాం, మీటింగ్స్ కి తర్వాత హాజరవుదాం, ఏమున్నది మీటింగ్స్ లో నాకు తెలియంది ఏమున్నది అని అనుకోవడం ఇక్కడ చాలా పొరపాటు. సో ఖచ్చితంగా ఏమనకాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. మారిన తర్వాత ఇది నా వ్యాపారం అనుకోవాలి, ఇది నా బిజినెస్, ఇది నా కోసం, నా పిల్లల కోసం, మొత్తం నా జనరేషన్, నా తర్వాత వచ్చేటువంటి జనరేషన్ కొరకు అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది నీకు రావాలి. సో అప్పుడు ఎవ్రీ మీటింగ్ లో నేర్చుకున్నటువంటిది నువ్వు ఖచ్చితంగా పాటించాలి. మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వడం వలన నీకు అక్కడ బోలెడంత నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. సక్సెస్ అయినటువంటి పర్సన్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ నీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క సూచన నీకు యూజ్ అవుతుంది అన్నట్టు, నీ సక్సెస్ కి యూజ్ అవుతుంది అన్నట్టు. సో మరి ఇలాంటి ఈ యొక్క సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదనేటువంటిది అధిగమించాలి అని అంటే దాన్ని ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా వ్యాపారం అనుకోవాలి. సో నా డ్రీమ్స్ సాధించాలనే కసి, పట్టుదల నీలో ఉండాలన్నట్టు. ఆ పట్టుదలతో పని చేయాలి. సో ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వేస్టేజ్ ని వదలరాదు. సో మనం ఇవాళ ఏదో కమిట్ అవుతాం. కమిట్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మర్చిపోవడం అనేటువంటిది లేదా నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. బట్ అలా ఉంటే సక్సెస్ అనేటువంటిది రాదు. ఏం చేయాలి? ఏదైతే మనం ఇప్పుడు సపోజ్ ఒక ప్లాన్ అనేటువంటిది ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, ఒకరికి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ ఐడిని తర్వాత తీద్దాం నెమ్మదిగా తీద్దాం అని అంటే ఈ గ్యాప్ లోపల తన డెసిషన్ అనేటువంటిది మారవచ్చు. సో ఆ ప్లాన్ గురించి విన్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ తర్వాత 1 డే 2-3 డేస్లలో తను జాయిన్ అవ్వమనంటే లేదా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సపోజ్ మనం ఏదైతే ఒక పని మొదలు పెట్టామో ఆ పనిని వెంటనే చేయాలన్నట్టు. సో వెంటనే చేయాలి, అది సాధించే వరకు ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి అన్నట్టు. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, సో థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. సో చాలా మందికి ఈ బిజినెస్ లో జాయిన్ అయిన వెంటనే నాకు డబ్బులు వస్తలేవు, లేదా నాకు అసలు నేను రీచ్ అయితలేను అనేటువంటి ఆ ఫోబియాలోని ఆ యొక్క దాంట్లోనే ఉంటారన్నట్టు, ఆలోచనలోని. సో దాని గురించి పదే పదే ఆలోచించినప్పుడు
నీకు ఒక ఆలోచన వస్తుంది అన్నట్టు. ఇది నా వల్ల కాదు, ఈ బిజినెస్ ని నేను చేయలేనేమో అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచనను వదిలిపెట్టాలి. సో మరి ఈ ఈ యొక్క మిస్టేక్ ని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి అని అంటే, నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఆత్మవిశ్వాసంతో, ఒక బిలీవ్ తో, ఒక నమ్మకంతో చేయాలన్నట్టు. చేసినప్పుడు ఖచ్చితంగా నీకు విజయం అనేటువంటిది వస్తది. మీకు గైడ్ చేసే నీ సక్సెస్ఫుల్ అప్లైనర్ అండ్ మెంటర్ సలహాలు ఖచ్చితంగా పాటిస్తూ ఈ యొక్క బిజినెస్ ని నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. సో ఈ యొక్క వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్, క్రింది లీడర్ నుండి పైన ఉండేటువంటి ప్రతి ఒక్కరు చెయ్యి అందిస్తారన్నట్టు. సపోజు ఎక్కడో ఉండేటువంటి, ఇప్పుడు మనకు చెయ్యి అందించడానికి మన చెయ్యి బట్టి లాగి మనకు కూడా కొంత ఇన్కమ్ క్రియేట్ చేయడానికి రంజిత్ సార్ ఎక్కడెక్కడో ఎంతో జర్నీ చేస్తూ, ఇక్కడ మనం సపోజ్ నాది ఇక్కడ వరంగల్, శ్రీకాకుళంలో ఉంటూ తన యొక్క నెట్వర్క్ ఎక్కడున్నా వీళ్ళు నా పిల్లలు అనేటువంటి ఆ ఆలోచనతోటి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇప్పించడానికి ట్రై చేసేటువంటి ఆ ఆలోచన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. మళ్ళీ దాని నుండి ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటిదనంటే, ఈ ఎంత కింద ఉండేటువంటి లీడర్ కు కూడా పైన ఉండేటువంటి అప్లైనరు ఖచ్చితంగా చేయందించి తన విజయం కోరుకుంటాడన్నట్టు. సో ఈ వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే, ఫుడ్ ప్రింట్స్ అన్నట్టు. సో అడుగుజాడలు, మన అప్లైనరు ఏ విధంగానైతే ఉంటాడో, ఏ విధంగానైతే సిస్టమ్ ను ఫాలో అవుతూ తన సక్సెస్ ని రీచ్ అవుతాడో, అది గనక మనం అబ్జర్వ్ చేసి తనను ఫాలో అయితే చాలు. సో నెక్స్ట్, మిస్టేక్ నెంబర్ 4. సో టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. సో నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. సో దీంట్లో చాలా మంది చేస్తూ ఉంటారు, ప్లాన్ చెప్పిన వెంటనే జైన్ అవ్వమనంటే ఒకవేళ జైన్ కాకపోవచ్చు, వాళ్ళ ప్లాన్ అర్థం కాకుండా ఉండైనా జైన్ కాకపోవచ్చు. అంతేకాని దాన్ని మీ పర్సనల్ గా తీసుకోకూడదు. సో జైన్ అనుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోవాలి అలాంటి సమస్యని. నాకు ఎవరు నా డౌన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. సో మనం ఒక అవకాశం ఇచ్చాము యాక్చువల్లీ వాళ్ళకు, మనం ఈ యొక్క బిజినెస్ ద్వారా ఒక ఆపర్చునిటీ ఇచ్చినాం. సో దాన్ని వారు తీసుకొని రియలైజ్ అయి జాయిన్ అయితే వాళ్ళకే మేలు, వాళ్ళకే గుడ్, వాళ్ళకే మంచి జరుగుతుంది. అలాంటప్పుడు ఆ అవకాశాన్ని తోసి ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? కాబట్టి దాన్ని వెరీ గుడ్ అనుకొని మంచిగా జస్ట్ వెనుతిరగాలి. సో వాళ్ళ తర్వాత నీ విజయాన్ని చూసి వస్తారు కావచ్చు. సో భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి, పట్టుదలతో, ఒక సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపు ఖచ్చితంగా తడుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనము రిజెక్షన్ ని ఎంత హ్యాపీగా తీసుకుంటామో అంత హ్యాపీనెస్ నీ యొక్క విజయంలో ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి కొంతమంది మనం రిజెక్షన్ చేసినంత మాత్రాన మొత్తం మొత్తం లేనన్నట్టుగా ఫీల్ కాకూడదు. కొన్ని కోట్ల జనాభా ఉంది, ఆ జనాభాలో నీ సక్సెస్ కు లేరా? సో ఖచ్చితంగా ఉంటారు. సో ఖచ్చితంగా ఆ దేవుడు నీకు నీ విజయంలో కీలక పాత్ర ఖచ్చితంగా నువ్వు వహిస్తాడు. ఎప్పుడు నువ్వు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క ముందడుగేసినప్పుడు, రిజెక్షన్ ని పర్సనల్ గా తీసుకోకుండా ముందడుగేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు నీ విజయంలో కీలక పాత్ర వహించక తప్పదు. సో నెక్స్ట్, మిస్టేక్ నంబరు 5, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్.
నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్. రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. సో మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు వస్తాయా? రావు కదా. సో మరి ప్రొడక్ట్స్ అమ్ముతేనే వస్తాయి. సో మరి ఇక్కడ ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులను అమ్మటం అలవాటు చేసుకోవాలి ఇక్కడ. సో ఈ రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలను తయారు చేసినట్లయితే వారిలో ఉండే మంచి లీడర్ అనేటువంటిది బయటపడతారన్నట్టు. అంటే వాళ్ళలో నుండి ఒక లీడర్ అనేటువంటిది తయారవుతాడన్నట్టు. సో ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే మీ డౌన్లో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. సో మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, సపోజు ఈ యొక్క వ్యాపారం అనేటువంటిది మనము జాయిన్ అయ్యి ఓకే డబ్బులు వస్తలేవు అంటే ఎట్లా వస్తాయి? డబ్బులు రావు. ఎట్లా వస్తాయి? అసలు ఎలా వస్తుంది అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. సో తెలుసుకొని ప్రోడక్ట్స్ అనేటువంటిది న్యూ జాయినింగ్స్ ఎప్పుడైతే నీ కింద జరుగుతుందో ప్రోడక్ట్స్ అనేటువంటివి తీసుకోవడం వలన ఆ న్యూ జాయినింగ్ చేసేటువంటి పీవీలను ఆధారంగా చేసుకొని నీకు డబ్బు అనేటువంటిది పడుతుంది. సో మరి నీవు వట్టిగా కూర్చుంటే నీకు ఇన్కమ్ వస్తుందా? రాదు. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ ని న్యూ జాయినింగ్ చేస్తూ వాళ్ళతో బిజినెస్ అనేటువంటిది చేయించాలి. ఎప్పుడైతే నీ కింద బిజినెస్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుందో ఆ బిజినెస్ కి తగినంత ఇన్కమ్ నీకు వస్తుంది. సో ఎప్పుడైతే బిగ్ పీవీ నీకు వస్తుందో అప్పుడు బిగ్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. సో ఇది 100% గ్యారంటీ అన్నట్టు. సో కావున ప్రతి ఒక్క యొక్క జాయినింగ్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ లీడర్స్ ఈ యొక్క సేలింగ్ ని నిర్లక్ష్యం చేయరాదు. ఈ బిజినెస్ ని ప్రోడక్ట్ ని పర్చేస్ చేసేటువంటి యొక్క దీనిని నిర్లక్ష్యం అస్సలకే చేయరాదు. ఎప్పుడైనా జనరల్ గా మనం ఏదో ఒకటి స్టార్ట్ చేసి అయ్యో ఇది సక్సెస్ అయితే లేదని కూర్చుంటే అస్సలకు రాదు. సో అది సక్సెస్ కాలేదు అని అంటే మన యొక్క ఎఫెక్ట్, మన యొక్క ప్రయత్నం లేదు అన్నట్టు దాని మీద. సో ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ముందడుగు వేసి ప్రయత్నం చేస్తావో దానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో రావాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి బిజినెస్ చేసేటువంటి ఫ్యామిలీలను నువ్వు తయారు చేయాలి. సో తయారు చేసి దాంట్లో ఉండేటువంటి ఒక లీడర్ని నువ్వు ఐడెంటిఫై చేసి లీడర్గా నువ్వు తయారు చేయాలి. ఎప్పుడైతే లీడర్గా తయారు చేస్తావో నీకు బిజినెస్ లో ఖచ్చితంగా ఒక బిగ్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది అన్నట్టు. సో అందుకే ఈ యొక్క రిటైలింగ్ ప్రాసెస్ ని ఖచ్చితంగా నువ్వు నిర్లక్ష్యం చేయద్దు. ఓకే. సో నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 6. సో లిజనింగ్ టు ద డ్రీమ్. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. సో మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. సో మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ఈ యొక్క బిజినెస్ స్టార్టింగ్ లో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి నుండి రిజెక్షన్స్ అనేటువంటివి వస్తాయండి. మీ ఇంటి నుండి, తర్వాత నైబర్స్ పక్క వాళ్ళ నుండి, తర్వాత నీతో ఉండేటువంటి నీ ఫ్రెండ్సే సరిగా ఈ యొక్క బిజినెస్ ని అర్థం చేసుకోక నిన్ను వ్యతిరేకిస్తారన్నట్టు. ఏం బిజినెస్ ఇది, ఈ సబ్బులు పేస్టులు ఇవి మనకు బయట దొరుకుతలేవా? సో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి, నేను ఎన్నో చూసిన అనేటువంటి ఒక వ్యతిరేకత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క ఫ్యామిలీ నుండి వస్తాయి. సో తర్వాత నీ నైబర్స్, ఇది నాకు ఇలాంటిది నాకు ఎప్పుడో చాలా మంది చెప్పారు, ఆయన దీంట్లోనే కొనుక్కోవాలా, దీంట్లో కొనుక్కుంటేనే లాభం వస్తుందా, ఎన్నో రకాలుగా రిజెక్షన్స్ ఉంటాయి. నువ్వు చేస్తానోలే, నువ్వు చేస్తావు కదా నేను చూస్తా అన్నట్టుగానే చూస్తా అంటారు. తర్వాత ఫ్రెండ్స్ అయితే ఎంత నీకు సన్నిహితమైనటువంటి ఫ్రెండ్ అయినా ఒక్కొక్కసారి ఈ బిజినెస్ అనేటువంటిది అర్థం కాక నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది.
సో యాక్చువల్లీ ఎందుకు మరి ఆ వ్యతిరేకత వస్తుంది? ఎందుకు అనంటే ఈ యొక్క బిజినెస్ గురించి సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం, ఆ ప్లాన్ సరిగా అర్థం కాకపోవడం, అర్థం చేసుకోకపోవడం. సో దానివల్ల ఏమవుతుందనంటే నీకు వ్యతిరేకత తప్పనిసరిగా వస్తుందన్నట్టు. సో మరి యాక్చువల్లీ మరి వాళ్ళు ఏదైనా మీటింగ్ లో విన్నారా నీతో పాటుగా అనంటే అది కాదు. అసలు నీతో పాటుగా కనీసం ట్రావెల్ చేయకుండానే ఉండేటువంటి వాళ్ళే ఈ బిజినెస్ ని వ్యతిరేకిస్తారు. సో ఖచ్చితంగా దీని మీద నాలెడ్జ్ అనేటువంటిది లేకుండా ఉన్న వాళ్ళే వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. సో యాక్చువల్లీ వెస్టేజ్ గురించి తెలుసుకునేది ఎవరు ఫస్ట్? నువ్వు ఫస్ట్. సో వెస్టేజ్ గురించి తెలుసుకున్నది మనం, అంతేనా? సో దాంట్లో ప్లాన్ విన్నది మనం, దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటి నాలెడ్జ్ ని తెలుసుకున్నది మనమే. సో దాని గురించి పూర్తిగా అవగాహన అనేటువంటిది మనకు మాత్రమే ఉన్నది ఇక్కడ. సో మరి అలాంటప్పుడు 10 మంది 10 రకాలుగా ఖచ్చితంగా మాట్లాడతారు కదా. సో ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? జస్ట్ అవాయిడ్ చేయాలి. జస్ట్ మన చెవులు మూసుకొని జస్ట్ వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నట్టు. అంతేగాని వాళ్ళతో వాదించద్దు, వాదనకు దిగద్దు, చర్చించద్దు. ఎందుకు అనంటే యాక్చువల్లీ బిజినెస్ యొక్క నాలెడ్జ్, దాని మీద ఉండేటువంటి ఆ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది. ఎందుకు? నువ్వు ప్రతి మీటింగ్, జూమ్ మీటింగ్ కి కానీ లేదా మన అప్లైనర్స్ ఇచ్చేటువంటి మీటింగ్లలో ఇచ్చేటువంటి నాలెడ్జ్ కానీ అది నువ్వు వింటున్నావు, నువ్వు ఆచరిస్తున్నావు. నువ్వు ఎలా వెళ్ళాలో, సక్సెస్ కి ఎలా వెళ్ళాలో నీకు తెలుసు అది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ నీకు తెలిసినంత మీ యొక్క వ్యతిరేకత చేసేటువంటి వాళ్ళకు తెలియకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత అనేది కామన్, వస్తూనే ఉంటది. కాబట్టి వాళ్ళతోటి నువ్వు వాదనకు దిగద్దు అన్నట్టు. వాళ్ళతోటి ఈ యొక్క వాదనను మానేసుకోవాలి. జస్ట్ వాళ్ళకు దూరంగా నీ చెవులు మూసుకొని పక్కకు రావాలి గంతే. సో అప్పుడు వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు ఒక అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలనే ఒక ఆయుధంగా మార్చుకోవాలి. పట్టుదలను ఒక ఆయుధంగా మార్చుకోవాలి. సో మరి ఇక్కడ ఒక 2 నుండి 3 సంవత్సరాలు గనక నువ్వు ఖచ్చితంగా కష్టపడితే, ఒక పునాది వేసుకొని ఖచ్చితంగా కష్టపడుతూ నువ్వు పని చేయడం వలన ఏమవుతుంది అనంటే ఖచ్చితంగా నీకు విజయం అనేటువంటిది వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మన అప్లైనర్ కు ఏదైతే విజయం లేదా ఏదైతే వస్తుందో ఎవ్రీథింగ్ నీకు వస్తుంది ఈ బిజినెస్. సో మరి అలాంటప్పుడు నీకు ఏమి ఉండాలి? పేషెన్సీ ఉండాలి, చాలా ఓపిక అనేది ఉండాలి. ఈ ఓపిక అనేది మామూలుగా ఏదో 2 3 నెలలు కాదు, ఒక 2 నుండి 3 సంవత్సరాలుగా ఉండాలన్నట్టు. సో మన ఆ రజనీకర్ సార్ గారు ఇట్లా ఒకటి చెప్పిండు. పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేసి ఇప్పుడు సీఎం అయ్యాడు అనంటే అతను ఎంత ఓపిక కలిగి ఉంటే ఇందులో అదే పార్టీని పట్టుకొని అందులోనే ఉంటాడు. సో చాలా మంది అతని పేరు ఎత్తగానే ఆ ఇతర నాయకులు ఎంతో మంది తిట్టిళ్ళు, చాలా మంది తిట్టిళ్ళు. ఏమనంటే అతని యొక్క పర్సనల్ ఇష్యూస్ ని తీయడము, లేదా తను ఏదైనా మాట్లాడితే వెంటనే తన్ని రిజెక్ట్ చేయడము అనేటువంటి జరిగింది. సో బట్ ఏనాడు డిసప్పాయింట్ కాలేదు, ఏనాడు కూడా డిసప్పాయింట్ కాలేదు. సో దాని మీదనే ఉన్నాడు. ఎందరూ ఏదన్నా పట్టించుకోలేదు అస్సలుగా, దాన్ని పర్సనల్ గా తీసుకోలేదు. తన మార్గం ఏంటిదో ఆ మార్గంలోనే నడిచిండు. తన పని ఏదో తను కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిండు. సో తనకు తెలుసు ఏదో ఒక రోజు నాకు విజయం వస్తుందని. బట్ మిగతా వాళ్ళకు తెలియదు కదా. సో అలాగే మీ యొక్క బిజినెస్ గురించి మీకు మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళను లీవ్ చేయాలి. సో దాంట్లో నీకు తెలుసు, ఇందులో గనక 2 3 సంవత్సరాలు గనక కరెక్ట్ గా కష్టపడితే నీకు
నాకు ఖచ్చితంగా విజయం వస్తుందని. సో అలాంటప్పుడు నువ్వు ఒక కమిట్మెంట్ తోటి ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా నీకు విజయం అనేటువంటిది వస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి ఒక పూర్తి అవగాహన కలిగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఫ్యామిలీస్ కి వెస్టేజ్ బిజినెస్ అనేటువంటి దాని యొక్క పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు వెస్టేజ్ అంటే ఏంటిది, దాంట్లో నీకు ఎలా సక్సెస్ అనేటువంటిది వస్తుంది, ఎలా మనీని ఎర్నింగ్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటిది అనేటువంటిది వాళ్ళకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాలండి. చెప్పి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దీన్ని వర్క్ చేయాలి. సో నెక్స్ట్ లాస్ట్ మిస్టేక్ నంబర్ 7, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎంతో మంది చేస్తూ ఉంటారు. సో నేను కూడా స్టార్టింగ్ లో చేశానండి, ఐఎమ్ వెరీ సారీ. సో మరి ఇక్కడ ఏంటిది అని అంటే మీ అప్లైన్ ను నిందించకండి. సో ఇక్కడ ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించద్దు. సో వారి మీద కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. సో ప్రతి చిన్న విషయానికి, ఎందుకంటే అప్లైనర్ అన్నప్పుడు చాలా బిజీగా ఉంటాడు. ఎందుకనంటే తన కింద ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఉంటాడు. ఆ లైఫ్ ఇచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ గా వర్క్ చేసినప్పుడు చాలా బిజీగా ఉంటాడు అన్నట్టు. సో అంతే వాల్యూ నీకు కూడా ఇస్తాడు. ఒక డౌన్లైనర్ కి ఉండేటువంటి వాల్యూ ఖచ్చితంగా ఇస్తాడు అన్నట్టు. ఏదో కింద వ్యక్తి కదా, తనతోటి నాకేం పని అనేటువంటి ఒక విషయం మాత్రం అతనికి ఒక మైండ్ లోనే ఉండదు అన్నట్టు ఖచ్చితంగా. సో కాబట్టి నీ గురించి ఖచ్చితంగా నీ గురించే ఆలోచిస్తూ నీ యొక్క విజయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని జాయిన్ చేసి మీకు విజయాన్ని చేకూర్చాలనే తపనతోటే ఉంటాడు తప్పితే వాళ్ళకి వేరే ఆలోచన అనేది ఉండదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి తనను నిందించడం లేదా కంప్లైంట్ చేయడం అనేటువంటిది ఉండకూడదు. సో అలాంటప్పుడు కంప్లైంట్ చేసే వారికి ఏముండదు, విలువ అనేది ఉండదు. సో మీ టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయవు. సో మా టీం ఇట్లా, మా టీం మా టీం లీడరు, మా అప్లైనరు ఇట్లా అనేటువంటి ఒక యొక్క నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ అనేటువంటిది మళ్ళీ మీలో ఉండి మళ్ళీ ఇతరులకు చెప్పడం అనేటువంటిది ఆ అది చాలా ఫూలిష్నెస్ అన్నట్టు. అది ఎంత ఫూలిష్నెస్ అని అంటే, ఇప్పుడు నీ యొక్క ఇది ఒక చిన్నప్పుడు ఒకటి ఒకటి చిన్న స్టోరీ ఉంటది ఏదో. ఆ ఒక చెట్టు మీద కూర్చొని ఆ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు అన్నట్టు. ఆ గుడ్డలతోటి నరుకుతాడు అన్నట్టు. ఆ నరికినప్పుడు ఏమవుతుంది, ఆ కొమ్మ మీద కూర్చున్నాడు ఆ కొమ్మనే నరుక్కుంటే ఎక్కడ పడిపోతాడు, కింద పడిపోతాడు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం, ఆ పర్సన్కే నష్టం. సో మళ్ళీ ఈ యొక్క ఖచ్చితంగా మీ యొక్క విజయంలో మీ యొక్క అప్లైనర్ సపోర్టు చాలా వరకు ఉంటుంది అన్నట్టు. సో మీ సపోర్ట్ అనేటువంటిది ఎంత ఉంటే దానికి మించిన సపోర్టు ఖచ్చితంగా నిన్ను జాయిన్ చేసినటువంటి అప్లైనర్ ఖచ్చితంగా సహకరిస్తాడు అన్నట్టు. మీ విజయానికి చాలా సపోర్ట్ గా నిలుస్తాడు. ఓకేనా. సో ఎప్పుడైనా అప్లైన్ నిందించడమో వాళ్ళ యొక్క వీక్నెస్ పాయింట్లను మనం మాట్లాడుకోవడం అనేటువంటిది వదిలేసి ఫస్ట్ నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటిది, నీ యొక్క బలం ఏంటిది, నువ్వు సక్సెస్ కావడానికి ఏంటిది, నీ యొక్క మార్గం ఏంటిది అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సో వారి బలహీనతలను వదిలేసి ఫస్ట్ మీ బలాలను గురించి తెలుసుకొని నీ యొక్క బలాన్ని పెంచుకోవాలి. సో అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని 100% మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తి ఎవరనంటే మీ అప్లైనర్ మాత్రమే. మీ యొక్క ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ నైబర్స్ కానీ ఎవ్వరు నీ విజయాన్ని దాదాపుగా కోరుకోరు. ఆ దగ్గర ఉండేటువంటి వాళ్ళ నుండే వ్యతిరేకత వస్తుంది. ఇది ఇంతకుముందు మిస్టేకే మనం తీసుకున్నాం. సో అలాంటప్పుడు నువ్వు గెలిస్తే వాళ్ళ మనస్సు
హాయిగా ఉంటుందా? అస్సలకే ఉండదు. వాళ్ళే ముందుగానే హర్ట్ అవుతారు, గిల్టీ ఫీల్ అవుతారు. కాబట్టి నీ అప్లైనరే ఫస్ట్ హ్యాపీనెస్ వస్తుంది. నేను రీసెంట్లీగా, అసలు నేను రియలైజ్ కాలేదు కానీ రీసెంట్లీగా కార్లు ఓపెన్ చేస్తా అంటే, కార్లు ఓపెన్ చేసేటువంటి ఆ కార్ తీసుకున్నటువంటి పర్సన్ ఎంత ఆనందపడుతున్నాడో తెలియదు కానీ దానిని ఇప్పించినందుకు అప్లైనర్స్, ఆ క్రౌన్ డైరెక్టర్స్, అంతకు మించిన యూసిడి డైరెక్టర్స్, హరికృష్ణ సార్ గాని, చిరంజీవి సార్ గాని, వాళ్ళ యొక్క ఆనందం చూస్తే, అమ్మో మన విజయాన్ని ఇంతగా సెలబ్రేట్ చేసుకుంటాడా ఒక అప్లైనర్, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాడా అనేటువంటి ఒక ఇట్లా ఆ ఎఫెక్ట్ చూస్తుంటే రోజు నాకు నిద్రే పట్టట్లేదు. నిజంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు లేకపోతే నా ఫ్రెండ్స్ ఇలాంటి ఆ హ్యాపీనెస్ ఉంటే బాగుండు, నా విజయంలో అంత కీలక పాత్ర నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుండు. కానీ ఒక అప్లైనర్, మనకు సంబంధం లేనటువంటి ఒక అప్లైనర్ మన విజయంను విజయ తీరాలకు లాక్కెళ్తున్నాడు అంటే, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించినటువంటి మన అప్లైనర్ ని ఒక దేవుడి కంటే గొప్పగా మనం తీసుకోవాలి. అంతేగాని వాళ్ళను ఏదో వాళ్ళను నిందించడం వలన నీ చెట్టు కొమ్మను కూర్చొని నువ్వే నరుకున్నట్టు. సో మరి ఇక్కడ ఎలా ఉండాలంటే, ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడిగా ఉండాలండి, ఒక నాయకుడుగాను జయించేవాడిగా ఉండాలండి. సో వెస్టేజ్ లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం, ఫాలోయింగ్ ద సిస్టమ్. సో సిస్టమ్ ని ఖచ్చితంగా ఫాలో కావాలి. సో ఇవండి ఈ 7 రకాల మిస్టేక్స్ అనేటువంటివి ప్రతి లీడరు చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ కల్లా ఒక కారు 1 lakh తీసుకోవాలనేటువంటి డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసరికి 1 కారు ఒక 10 లక్షలు తీసుకుంటూ నా కింద నన్ను నమ్మి వచ్చేటువంటి ప్రతి ఒక్క వారికి లక్ష లక్ష ఇప్పియాలనేటువంటి ఒక ధ్యేయంతో ఈ బిజినెస్ ని చేస్తున్నాను. నాకు ఈ కల్పించినటువంటి అప్లైనర్స్ కూడా నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలతో రుణపడి ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేయరా సార్? ఓకే సార్. వస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో మీరు బేసికల్ గా ఒక మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు, టీచింగ్ ప్రొఫెషన్ లో. సో ఆ విధంగానే మీరు ఇవాళ ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ గా, పాయింట్ బై పాయింట్, చాలా నీట్ గా. సో అసలు క్లాస్ లో మీరు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలాంటి నాలెడ్జిబుల్ పర్సన్ ఈవినింగ్ సెషన్స్ వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు ఇప్పటికి. సో సెషన్ సార్ ఇవాళ చెప్పింది మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలిసిన సబ్జెక్ట్ అవ్వచ్చు, బట్ చెప్పిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది, చాలా కంఫర్ట్ గా, నీట్ గా, ప్రశాంతంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా మందికి చాలా విషయాలు క్లియర్ అయి ఉంటాయి. సో అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు 7 మిస్టేక్స్ గురించి. మీ అందరికి ఉపయోగపడిందని అనుకుంటున్నా. సో అందుకనే రెగ్యులర్ గా మనకు మీటింగ్స్ లో జాయిన్ అవ్వడం ద్వారా మనం మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు రెగ్యులర్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మీ టీం ను కూడా అటెండ్ చేయిస్తే డెఫినెట్ గా మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత కాల్స్ తీసుకున్నామండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, ఒక మంచి మోటోతో స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే ముందుకు వెళ్తున్నాం. సక్సెస్ఫుల్ గా 3 years కంప్లీట్ చేసుకున్నాం. 4th year లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో రెగ్యులర్ గా మనం ఎంతో మందికి నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నాం, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం.
ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఉన్నామండి. ఫేస్బుక్ లో రంజిత్ కుమార్ టీయూసీడీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటది ఫేస్బుక్ పేజ్ ఇది. అండ్ యూట్యూబ్ లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఛానల్ మంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది, చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ మనం తీసుకున్నటువంటి అవకాశం దొరుకుతుంది ప్రతి ఒక్కళ్ళకి. కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, మీరు ఏ నాలెడ్జ్ కావాలన్నా మీకు రెడీగా అవైలబుల్ గా ఉంది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీహెచ్ఎస్ ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అండ్ మన యొక్క విజన్ 31st December 2024 కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సుమన్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. ఏదైతే సెషన్ ఈరోజు చెప్పారో 7 మిస్టేక్స్ నుంచి ఎక్సలెంట్ గా, చాలా నీట్ గా, అంటే ఒక వెల్ ట్రైనర్ ఎలా అయితే చెప్తారో అంత నీట్ గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. మీ క్వాలిఫికేషన్ సార్? ఎంఎస్సి బీఎడ్ సార్. సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీలాగా ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలాంటి సిస్టంలో రావడం గ్రేట్ థింగ్ అయితే, మళ్ళీ దాన్ని కరెక్ట్గా నేర్చుకుని చెప్పడం ఇంకొక పెద్ద విషయం. సో ఫ్యూచర్లో మీకు తెలిసిందే, చాలా ఎడ్యుకేషన్ వల్ల జాబ్స్ చాలా ప్రయారిటీస్ తగ్గిపోయింది, జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ న్యాయం చేస్తూ మంచి నాలెడ్జ్ తీసుకుంటూ చాలా మందికి ఎగ్జాంపుల్ గా ఉంటూ మంచి అచీవ్మెంట్ తీసుకుంటే చాలా మందికి లైఫ్ ఇస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ ఈరోజు ఏదైతే సార్ చెప్పారో సెషన్, దాంట్లో చూసుకుంటే రీఇన్వెంట్ ద వెల్, మనకు ఏదైతే సిస్టమ్ ఉందో, అప్లయన్స్ ఏదైతే సిస్టమ్ దాన్ని ఫాలో అవ్వకుండా నాకు తెలిసినట్టు చేస్తే కాదండి. లాస్ట్ మంత్ ఏదైతే అబ్యూజింగ్ ద స్పాన్సర్. సో చాలా మంది మీకు ఈరోజు అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని మర్చిపోతున్నారు. సో అవకాశం ఇచ్చేటప్పుడు సూపర్ అంటారు, గ్రేట్ అంటారు, తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఎక్కడ ఒకరు మనస్పర్ధలు వస్తుంటే అది విడిచిపెడుతుంటారు. ఈ రోజు చూడండి, మన ఫ్యామిలీలో ఎన్నిసార్లు మనస్పర్ధలు వస్తుంటాయి, అన్నిసార్లు వచ్చినప్పుడు పక్కన పెడుతున్నారా. సో ఇవన్నీ కామన్ అండి. సో అలాంటివన్నీ పట్టించుకోకుండా మనం కరెక్ట్ గా ముందుకు వెళ్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో వన్ సెకండ్ సుమారు థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా రాత్రి మనకి స్వప్న మేడం ఎంత సిస్టమ్ సపోర్ట్ చేయకపోయినా, సిగ్నల్ లేకపోయినా ఆవిడ కమిట్మెంట్ తో చెప్పారు స్వప్న గారు. సో నేర్పించండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. అదే రకంగా దేవేంద్ర సార్ ఈరోజు ఈవినింగ్ సెషన్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. అదే గత 3 days గా వరంగల్ నాన్ స్టాప్ గా మనం చేసాం. వరంగల్, సిద్దిపేట, చొప్పదండి, నిన్న హైదరాబాద్ కంప్లీట్ చేసుకుంటే ఈరోజు వైజాగ్ బ్యాక్ అవుతున్నాం. సో వైజాగ్ నుంచి కంప్లీట్ చేసుకుని రేపు నర్సంపేటలో వినోద్ గారు, సాయి గారు, సూర్య గారు అండర్లో మనకి 1 day వర్క్ షాప్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయండి. అదే రకంగా 28th విశాఖపట్నంలో మన ఆర్టీసీ నాగేంద్ర గారు 9.5 lakh అన్నది 1 day వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నాం. సో దానికి టికెట్స్ అన్ని కూడా రెడీ అయిపోయి 250 రూపీస్ టికెట్ అండి. సో లోకల్ లీడర్స్ ఎవరైతే ప్రమోట్ చేసుకుంటూ వైజాగ్ లో చాలా మంచి స్టేషన్, 9.5 lakhs per month అండి. ఆర్టీసీలో వర్క్ చేసుకుంటూ జస్ట్ 8.5 years లోనే ఈ రోజు 9 lakhs per తీసుకున్నారు. సో అలాంటి ఒక వ్యక్తి మన వైజాగ్ వస్తున్నారు, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటండి, మన కంపెనీ ఆలోచన విధానం అన్ని కూడా 10 మందికి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలని ఆలోచన ఉంది. సో మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అవుతుంది. మీటింగ్స్, ట్రైనింగ్స్, దయచేసి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, 100% రాక్ చేయొచ్చు. సో అదే రకంగా నిన్న ఒక పోస్ట్ వచ్చింది. పోస్ట్ లో కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏమీ లేదండి, క్రోన్ కన్నా ముందు మీరు క్రోన్ క్వాలిఫై అయ్యారంటే కంపల్సరీ క్రోన్ అండ్ యూసీడీ 100 PV చేయాలి. అదే రకంగా డీసీడీ అయితే ఖచ్చితంగా సెల్ఫ్ PV పేఅవుట్ రిలీజ్ అవ్వాలంటే, ఖచ్చితంగా పేఅవుట్ మనకి రిలీజ్ అవ్వాలంటే 200 PV చేయాలి డీసీడీ. అదే మన రకంగా మా DUCDs కి 300 PV సెల్ఫ్ PV ఉండాలి. సో అనేది కంపెనీ పెట్టడం జరిగింది. బట్ క్రోన్ లోపల 40 PV మినిమం పేఅవుట్ రిలీజ్ చేయడం కోసం. ఓకేనండి, వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ తీసుకోవాలి. సో ఏదైతే కంపెనీ 5 crore, 3 crore, 2 crore ఇచ్చిందో, సో అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్, సార్ థ్యాంక్ యూ లేటర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ సార్, వెరీ ఎక్సలెంట్. ఎందుకంటే చాలా కమిట్మెంట్ తో చేస్తా ఉన్నారు బిజినెస్ ని. చూసాము ఇందాక రంజిత్ సార్ అన్నట్లుగా, నిజంగా మంచి ఎడ్యుకేషన్ ఉండేటువంటి వాళ్ళం కనుక మనము ఇందులో నిలబడినట్లయితే ఉంటే
ఇంకా చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలకు బయట ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళుగా ఎదుగుతాము. సో ఇదే కమిట్మెంట్ తోటి మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. ఎట్ ద సేమ్ టైం మీ ద్వారా కొన్ని వేల మంది యొక్క కళలు కూడా నెరవేర్చేటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. థ్యాంక్ యూ సార్. అదే కమిట్మెంట్ తో ముందుకెళ్దాం. ఖచ్చితంగా మన కళల్ని మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజమౌళి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుమన్ సార్ గారు సార్ సార్. సార్ సుమన్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ సెక్షన్ చాలా అద్భుతంగా ఉన్నది సార్. ఏదైతే గురువులు ఎలాగా అరటిపండు ఒలిచి ఎలా పెడతారో అలా మీరు చాలా చక్కగా వివరించారు సార్. మీ 7 స్టెప్స్ చక్కగా అర్థమైనాయి సార్. నేను మనది వరంగలే సార్. నేను హన్మకొండలో ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఆ నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చినాక ఒక డ్రీమ్ అయితే ఇప్పుడు చేసుకున్నాను సార్. అక్కడ ఏంటంటే గౌతమ్ బాలి సార్ గారే నేను ఒక సేవకుని లేక మీకు సేవ చేస్తానని తను చెప్పడంలో నాకు ఒక అర్థం ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎట్లా అంటే నా డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు 1 lakh 1 car అని డిసైడ్ అయినా. కానీ ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే 10 మంది ఆరోగ్యం కాపాడాలి, వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపాలి, లక్షలాది మంది లక్ష్యానికి నేను సహాయం చేయాలనే ఒక దృఢమైన సంకల్పం నేను పెట్టుకోవడం జరిగింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సుమన్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజమౌళి గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్.